టైం ఎంత అయిందో తెలుసా? 12 అంతే, పెద్దగా టైమింగ్ కాదనుకో, అలవాటు అయిపోయింది. నిద్ర పట్టట్లేదు. యాక్చువల్గా ఇంకో పని ఏమన్నా స్టార్ట్ చేసే టైం నాకు ఇది, నిద్రపోయే టైం కాదు. యాక్చువల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎన్ని రోజులుగా వీడియోలు లేవు, నేను కనిపించట్లేదా? జస్ట్ వినండి. అయితే ఇన్ని రోజులుగా వీడియోలు లేవు, వీడియోలు వద్దును, కానీ ఎందుకో అది ఫేక్ అనిపించింది నాకు. అంటే చేయంగా బోర్ కొడుతూ ఉంటుంది కదా, ఎగటొచ్చేసింది. నాకు ఎందుకో అంటే యూట్యూబ్ ఒకప్పుడు నేను యూట్యూబ్ ఈ వీడియో ఆన్ చేస్తే నాకు అదొక రకమైన డోపమిన్ వచ్చేది. అంత సైంటిఫిక్గా ఎందుకు కానీ మనకి ఇదో రకమైన బాగుండదు. మనం ఓకే ఎంజాయ్ చేస్తుంది, డాక్యుమెంట్ చేసుకొని చూపిస్తున్నాము జనానికి అని. ఎక్కడ ఫేక్ చేస్తున్నట్టు, ఎక్కడ ఫేక్ లవ్ ఇచ్చుకుంటూ ఏది చేయలేదు. నేను మ్యాక్సిమం రియాక్షన్స్ అన్నీ లైవ్లో అప్పటికప్పుడు క్యాప్చర్ చేసినవి అవన్నీ. నేను అక్కడ ఇది మళ్ళీ చేద్దాంరా, అది మళ్ళీ చేద్దాంరా అని చెప్పేసి ఎప్పుడు అనుకోలేదు. కానీ ఎందుకో ఎక్కడో స్ట్రక్ అయిపోయినట్టు అనిపించి మధ్యలో ఆగిపోయాను. ఇంకా స్ట్రక్ అయిన దగ్గర నుంచి ఇంకా అక్కడ ఆగిపోయాను. ఆ స్ట్రక్ అవడంతో ఇంకా అదే నా మైండ్ స్ట్రక్ అయిపోయింది. నా వర్క్ ఫ్లో మొత్తం దెబ్బతినేసింది. నాకు దాని మీద చేసే ఇంట్రెస్ట్ పోయింది మొత్తం. అసలు ఒక్కసారి ఆపానో లేదో, సరే ఇంకొన్నాళ్ళు ఆగే చేద్దాం అని చెప్పేసి. అంటే వన్స్ బోర్ కొట్టిన తర్వాత, బోర్ కాదు, దాన్ని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అది వన్స్ డిమోటివేట్ అయిన తర్వాత దాన్ని రీగెయిన్ చేసుకోవడానికి చాలా కష్టపడాలి. ఇప్పుడు సొల్లేస్తున్నాడు ఏంట్రా అని చెప్పేసి అనుకుంటున్నారేమో, కానీ ప్రస్తుతానికి నాకు అలాగే ఉంది. 24 గంటలు నేను వీడియో తీసుకుంటా కూర్చుండేవాడిని. ఒకేసారిగా నాకు కెమెరా ఆన్ చేస్తే నాకు ఎందుకో ఫేక్గా అనిపించింది. నాకే సైలెంట్గా నా మొహం నేను కెమెరాలో చూసుకుంటుంటా. నాకు నచ్చలేదు ఎందుకో, అందుకే ఆపేసాను వీడియోలన్నీ. ఏదో మాట వరుసకి స్టిల్ ఇంకా ఉన్నాను అనే దానికి చెప్పడానికి అప్పుడప్పుడు ఒక షార్ట్స్ వదిలేవాడిని. బట్ ఎందుకో రియల్గా అనిపించేది కాదు నాకు. ఇంకొంచెం బెటర్గా చేద్దాం. నాకు ఈ ఫోన్ కాదు, ఇదేంటి X100 Vivo X100, ఇది కానప్పుడు, ఇది లేనప్పుడు, ఇది లేనప్పుడు Y సిరీస్లో బేసిక్ కెమెరాతో ఉండే ఒక ఫోన్ ఉండేది. నేను దాంతోనే బ్లాగ్ స్టార్ట్ చేశాను. నిద్ర అని కాదు, కింద అందరూ పడుకున్నారు, సో డిస్టర్బ్ చేయడం ఎందుకని పైకి వస్తున్నాను. ఒకవేళ నేను మాట్లాడడం చూసారనుకో, అందుకే పైన టెర్రస్కి వచ్చాను. ఇప్పుడు కూర్చొని మాట్లాడుకున్నాం. ఏం మాట్లాడతారా, మాట్లాడేంత ఏముందని చెప్పేసి అనుకుంటున్నా. చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది నా బుర్రలో. చాలా తిరుగుతున్నాయి, చాలా.
అరగంటకు ఒకసారి అనిపిస్తుంది, అరే ఇది చెయ్యాలరా ఇది చెయ్యాలరా అని చెప్పేసి. అరగంట కాదు కదా, చెయ్యాలనిపించిన మరుక్షణం ఇంకో పనికి వెళ్ళిపోతాను, ఇంకో పని చేసేసుకొని ఇది మర్చిపోతాను. ఇది ఇంకా అలా ఏంటది, దీన్ని విష్ లిస్టా లేదంటే బకెట్ లిస్టా ఏదంటారు, కానీ అదొక కోరిక కింద ఉండిపోద్ది. ఇంకా అది తర్వాత చేద్దాంలే అని. 1-2 అయితే చేసేద్ది నీ పాటికి. అలా ఇప్పటికి చాలా అయినాయి. ఇది యాక్చువల్గా ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, నా చిన్నప్పటి నుంచి ఉన్నదే. తర్వాత చేద్దాం, తర్వాత చేద్దాం, చెయ్యాలి చెయ్యాలి ఖచ్చితంగా చెయ్యాలి. ఇది ఒకవేళ నేను చెయ్యాలి అనుకున్నది మ్యాక్సిమం 80% 90% అయ్యి ఆగిపోయేవి. ఇప్పటికీ చాలా మోటివేషన్ తెచ్చుకొని కంప్లీట్ చేద్దాం అనుకునేవాడిని, కానీ పరిస్థితులు పగబట్టేసి ఆపేసేవి. నేను సర్లే అని చెప్పేసి పరిస్థితుల మీదకి తోసేవాడిని. సర్లే ఇంకా అవ్వలేదు కదా అని అలా అలా అలవాటు అయిపోయింది పనుల మధ్యలో ఆపేయటం. తర్వాత 20% చేసి పరిస్థితుల మీద తోసేయటం, పని అవ్వట్లేదని అలవాటు అయిపోయింది. ప్రోకాస్టినేషన్ అనేది బాగా బిల్డ్ అయిందనమాట నా బుర్రలో. తర్వాత చేద్దాం, ఒకవేళ చేసినా అది కంప్లీట్ అవ్వట్లేదు. ఎందుకంటే చాలా రీజన్స్, అందులో నా రీజన్ నేను కూడా రీజనే, ఎందుకంటే నా బద్ధకం కూడా రీజనే. నేను చేయకపోవటం, కావాలని కొన్ని చేయకపోవటం, చాలా వరకు నేను నేర్చుకోకపోవడం, నేను కదలకపోవటం వల్ల చాలా పనులు ఆగిపోవటం, నేను చాలా కోల్పోవటం జరిగింది. బట్ దట్స్ ఫైన్, నేను మళ్ళీ రీగెయిన్ చేయొచ్చు, నేను మళ్ళీ రీగ్రోత్ అవ్వచ్చు. నేను బద్ధకం యాప్ చేస్తే మళ్ళీ రీగ్రోత్ వస్తుంది, అది మ్యాటర్ ఏం కాదు. కానీ చెయ్యాలి చేద్దాంలే అని చెప్పేసి కొన్ని సంవత్సరాలు, నా ఈ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఏం కాదు, ఇది ఫస్ట్ వీడియో ఏం కాదు నేను తీసేది. నాకు ఫస్ట్ నుంచి నా గురించి డాక్యుమెంట్ చేసుకోవడం అనేది చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నేను నా చుట్టుపక్కల ఏం జరుగుతుందో, నేను కళ్ళతో ఏం చూసి ఎంజాయ్ చేస్తున్నాను, నేను ఏం చూసి ఫీల్ అవుతున్నాను అన్నది ప్రతిదీ నాకు ఒక డాక్యుమెంట్ రూపంలో నాకు ఉండాలి. నాకు ఫోన్లో నాకు స్టోరేజ్ ఉన్నా లేకపోయినా అయిపోయినా ఏం చేసినా, నా మెయిల్ నిండిపోయిన ప్రతిసారి 15 GB నిండిపోయిన ప్రతిసారి ఇంకో మెయిల్ క్రియేట్ చేస్తున్నాను. అలా నాకు 5-6 మెయిల్స్ ఉన్నాయి, వెంటనే క్రియేట్ చేస్తామండి. అప్పటికప్పుడు ఆలోచించుకున్నాను. నాకు డాక్యుమెంట్ చేయడం అంటే చాలా ఇష్టం, కానీ సడన్గా నాకు ఏమో నాకు ఎంకరేజ్మెంట్ అయితే బాగానే దొరికింది. అంటే బాగా చేస్తున్నావు, చేయట్లా అది ఇది అని చెప్పేసి అంతా బాగానే ఉంది. బట్ ఎక్కడో నేను స్ట్రక్ అయ్యాను, నా బద్ధకం వల్ల అండ్ మేబీ కొన్ని చిన్న క్వశ్చన్స్ వల్ల, ఎందుకు ఇది ఏంటిది ఇంకా ఇంకా ట్రాష్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, 99%లో 1% అయినా మనకి సరిపోద్ది కదా. నేను రీజన్స్ కానీ తీసుకోవాలనుకుంటే 1% కూడా చాలు, సరిపోద్ది. అలా 1% నన్ను ట్రిగర్ చేసింది. ఆ 1% ట్రిగర్ చేయడం వల్ల నేను మొత్తం ఆపేయాల్సి వచ్చింది. ఆపేసాను కూడా, ఎందుకంటే నేను 1% కోసం ఆగిపోకూడదు అని చెప్పేసి, గట్టిగా కంబ్యాక్ ఇవ్వాలి అని చెప్పేసి ప్లాన్ చేసుకోవడానికి ఇన్ని రోజులు ఆగాను. సో ఇదేం నేను మొత్తానికి ఆపేయట్లేదు, జస్ట్ నాకు ఒక బ్రేక్ కావాలి, ఖచ్చితంగా ఒక బ్రేక్ కావాలి.
మనం ఏదైనా ఒక దాంట్లో స్ట్రెస్ అయ్యామంటే ఖచ్చితంగా దాంట్లోంచి అది ఎంత పెద్ద ఇంపార్టెంట్ పని అయినా బ్రేక్ తీసుకోవాల్సింది, లేదంటే బుర్ర పని చేయదు. ఇంకోటి నాది ఇదేమీ నేను జస్ట్ తీసాను పోస్ట్ చేశాను అన్నట్టు కాకుండా క్రియేటివ్గా ఆలోచించాలి. నా బుర్ర అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటేనే నేను తీయటమైనా పోస్ట్ చేయటమైనా, నేను కెమెరా ఆన్ చేశానంటే నన్ను నేను చూసుకోవాలి అందులో, అంతేగాని నా ఫేక్ సెల్ఫ్ని నేను మీకు చూపించలేను. అలా ఎన్నాలని చేయగలను? ఒక వీడియోలో ఇలా ఉండి రెండో వీడియోలో ఇంకోలా ఉండలేను కదా. ఇప్పుడు ఈ వీడియో కూడా పోస్ట్ చేస్తాను లేదా అన్నట్టుంది నాకు భయంగా, కానీ చెయ్యాలి, చేస్తాను. ఇది ఎవరి తప్పు కాదు, నా వల్ల నా తప్పు, నా బద్ధకం, ప్లస్ కొన్ని ఆ 1% ట్రిగర్స్ అయ్యే మాటలు ఉంటాయి కదా, ఆ బయట మాటలని, నేను చుట్టూ తిరిగే పరిసరాలని, అలా ఆ 1% ఏంటన్నది ఉంటుంది, అందరికీ అన్నీ తెలిసినాయే కదా. 99% నాకు నేనే 1%ని ఓవర్కమ్ చేయడానికి చూస్తున్నాను, అవాయిడ్ చేయడానికి చూస్తున్నాను. ఓవర్కమ్ కాదు, అవాయిడ్ ఎంతకాలం చేస్తాను నేను, అదే ఆలోచన వస్తుంది నాకు. ఎంతకాలం అని అవాయిడ్ చేస్తాను దాన్ని. అవాయిడ్ చేయడం కాదు నేను నేర్చుకోవాల్సింది. అసలు ఆ 1% నన్ను ఎందుకు ట్రిగర్ చేస్తుంది, దానికి నేను ఎందుకు ట్రిగర్ అవుతున్నాను అని సెల్ఫ్ క్వశ్చన్ చేసుకోవడం మానేసి, నేను చేయాల్సిన పనులన్నీ మధ్యలో ఎక్కడెక్కడ ఆపేసి బద్ధకంగా అలాగే కూర్చోవటం. నా బుర్ర అసలు ఏం పని చేయట్లేదు. అంటే రోజులు అయిపోతూనే ఉన్నాయి, ఫోన్ నొక్కుంటా కూర్చుంటున్నాను, అదే ఫోన్లో రీల్స్ చూస్తున్నాను, అవన్నీ ఇంకా ఏవో అది చేద్దాము అని చెప్పేసి గుర్తు చేసుకుంటున్నాను. రోజు డైట్లో రాసుకోవటము, అవి ఇవి అన్నీ ప్లాన్స్ వేసుకుంటున్నాను. కానీ అవి వేసుకున్న మరుసటి నిమిషానికే చేద్దాము, లైన్లో పెట్టి మళ్ళీ చేద్దాము అని పక్క పెట్టేస్తున్నాను ఆ పని అక్కడితో ఆగిపోతుంది. వేరే పనికి చేసేసరికి ఈ పని ఇక్కడ ఆగిపోతుంది. నేను ఇప్పుడు కన్ఫ్యూజ్డ్గా మాట్లాడుతున్నాను. నేను చెప్పిన మాటలు మీకు అర్థమవుతున్నాయో లేదో తెలియదు, కానీ ప్రస్తుతానికి నా బ్రెయిన్లో ఇప్పుడు నేను మాట్లాడేది కెమెరా ముందు కాదు, నా బ్రెయిన్లో నాతో నేను మాట్లాడుకుంటున్నాను. దాన్ని మీకు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నాకు తెలియట్లేదు. ఉన్న పదాలన్నీ బయటకు వదిలేస్తున్నాను ఫస్ట్. అది నేను సెంటెన్స్ ఫార్మేట్ ఏం చేసుకొని స్క్రిప్ట్లో ఏమి ఇవ్వలేదు, కానీ మీకు ప్రస్తుతానికి నా బుర్రలో ఉన్న చెత్త అంతా బయటకు వదిలేస్తున్నాను. ఆ 1% నన్ను చాలా ట్రిగర్ చేస్తున్నాయి. ట్రిగర్ చేయడం కాదు కానీ నన్ను చాలా ఆపేసినాయి. దాన్ని పట్టించుకోకూడదు, అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి నా మైండ్ బిల్డ్ చేసుకోవడానికే ఇంత టైము నేను తీసుకున్నది. నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను. ఇప్పుడు ఇది నేను వీడియోస్ చేయనందుకు కాదు, నేను నాకులా అనిపించట్లేదు. నాకులా నేను అనిపించిన రోజు, నేను ఇవన్నీ ఓకే, ఇవన్నీ నేను అసలు పట్టించుకోను, నాకు అవసరం లేదు అన్న రోజు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. నేను స్టార్ట్ చేశానంటే ఓకే, అది నేను అన్నట్టు. వన్స్ అది నేను బ్రేక్ ఇస్తున్నానంటే నాకు ఎక్కడో ఒక స్ట్రక్ వస్తున్నట్టు, బ్రెయిన్లో స్ట్రక్ అవుతున్నట్టే. నేను రెండు కారణాలు, కొంచెం క్రియేటివ్గా చేద్దాం, ఇంకొంచెం క్రియేటివ్గా చేద్దాం అని చెప్పేసి ఓవర్ థింకింగ్ వల్ల ప్లాన్స్ వేసేసుకొని ఆ వీడియో ఎడిటింగ్ ఇలా కొంచెం అలా చేయాలి, ఆ ట్రాన్సాక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి కొంచెం వీడియో ఎడిటింగ్ స్టఫ్ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు ఫస్ట్ నుంచి. నాకు చెప్పాను కదా, ఫస్ట్ నుంచి నేను డాక్యుమెంట్ చేసుకోవటం ప్లస్ వీడియో ఎడిటింగ్, ఫిల్మ్ మేకింగ్ ఇవన్నీ చాలా
బాగుంటాయి. నాకు ఎందుకో అనిపించేది, నాకు ఫస్ట్ నుంచి, చిన్నప్పటి నుంచి అనిపించేది. నగేష్ గారితోటి, వంశీ గారితో, వీళ్ళందరితోటి, మా స్కూల్ ఫ్రెండ్స్ తోటి చాలాసార్లు షార్ట్ ఫిల్మ్ ట్రై చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఒకటి 90% అయ్యింది. లాస్ట్లో ఫోన్ ఎర్రర్ వచ్చి మొత్తం డేటా ఎరేజ్ అయిపోయింది, దరిద్రానికి పోయి. తర్వాత రెండోసారి కూడా నేను షార్ట్ ఫిల్మ్ తీయడానికి ట్రై చేశాను, కానీ అది మధ్యలోనే అయిపోయింది. సరిగ్గా నేను రాసుకున్న స్క్రిప్టింగ్ నాకు లేదు, నాకు అప్పుడు ఆ స్టోరీ మీద సరిగ్గా క్లారిటీ లేదు. అలా నాకు షార్ట్ ఫిల్మ్స్ తీయాలనే కోరిక కూడా నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు నేను స్ట్రక్ అవ్వడానికి కారణం ఈరోజు నిన్న కాదు, ఎప్పటి నుంచో నా బుర్ర స్ట్రక్ అయిపోయి ఉన్నది. ఇంకా నాకు టైం లేదు, నేను ముందుకు వెళ్ళాలి అనే మైండ్ సెట్తో నేను ఇంకా ఉండాలి. ఇంకా స్ట్రక్ అయిపోయి అక్కడే కూర్చుంటే నాకు ఎందుకో టైం వేస్ట్ చేస్తున్నాను అని చెప్పేసి, నాకు మెయిన్లీ టైం వేస్ట్ చేస్తున్నాను అని అనిపించింది చాలా కాలం తర్వాత. ఖాళీగా కూర్చున్న 1-2 రోజులు కాదు, వారాలు, నెలలు ఖాళీగా కూర్చున్న తర్వాత నేను బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో తిరిగి వచ్చినప్పుడు, రోజులు నేను బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా నాకు ఎప్పుడు అనిపించలేదు నేను ఖాళీగా ఉన్నానని. ఒక్కడనే ఖాళీగా నెలలు కూర్చున్నప్పుడు అర్థమైంది నేను టైం వేస్ట్ చేస్తున్నాను. చాలా కోపం వచ్చింది నా మీద నాకు. దాని దెబ్బతో నాకు ఎవరితో మాట్లాడబుద్ధి లేదు, అసలు ఏం మాట్లాడాలో గుర్తొచ్చేది కాదు. చాలా బ్రెయిన్లో లాక్ అయిపోయినాయి మాట్లాడి. నేను చాలా కోరికలు ఉన్నాయి, అవన్నీ తీర్చాలి. అంటే కోరికలు అంటే చాలా డ్రీమ్స్ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి ఇది చేయాలి, అది కంప్లీట్ చేయాలి, ఇది కంప్లీట్ చేయాలి, ఇలా బీవీ అని చెప్పేసి అవన్నీ ఒక్కొక్కటిగా స్టార్ట్ చేయరా అని నన్ను నేను మోటివేట్ చేసుకోవటం. ఇంకా ఎక్కడో ఒక పాయింట్లో డిమోటివేట్ అవ్వటం, మళ్ళీ స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకుంటూ మళ్ళీ మోటివేట్ చేసుకోవటం, నన్ను నేను మళ్ళీ డిమోటివేట్ అయిపోవటం నెక్స్ట్ మినిట్కి. అలా చాలా చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు షార్ట్ ఫిలిం చెయ్యాలి ఖచ్చితంగా. ఎందుకంటే షార్ట్ ఫిలిం చేయటం వల్ల నా టు డూ లిస్ట్లో ఎన్ని క్లియర్ అయిపోతాయంటే, డైరెక్షన్ చేయాలన్నది క్లియర్ అయిపోద్ది, స్టోరీ కంప్లీట్ చేయాలన్నది క్లియర్ అయిపోద్ది, యాక్టింగ్ చేయాలన్నది క్లియర్ అయిపోద్ది, లైటింగ్ సెటప్ చేయాలి, ఫిలిం మేకింగ్, ఎడిటింగ్, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ఇంకా ఈ 3. ఇంకోటి ఏంటది, పోస్ట్ ప్రొడక్షన్, ప్రీ ప్రొడక్షన్, ఇంకోటి ఏంటది టైం గుర్తొచ్చావు కదా, అంతే. ఆయన ప్రొడక్షన్లో ఏం చేయము, ఇంకా నేను చెప్పిన లిస్ట్లోనే ఉంటాయి అవన్నీ. అలా నేను తీసిన షార్ట్ ఫిల్మ్కి A to Z నేనై ఉండాలి. అవన్నీ అయిపోతే టు డూ లిస్ట్లో నాకు ఒక 15% నాకు స్ట్రైక్అవుట్ అయిపోతాయి. మొత్తం అన్నీ 15% మొత్తం క్లియర్ అయిపోయినట్టే. నేను అనుకున్న చిన్నప్పటి నుంచి నేను కన్నా కోరికలన్నీ క్లియర్ అయిపోయినట్టే ఒక్క షార్ట్ ఫిలింతో. నాకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్, డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్, కెమెరా యాంగిల్స్ పెట్టి అంటే కెమెరామ్యాన్ కింద చేయటం ఇంట్రెస్ట్, ఆ రూమ్ సెటప్ చేయటం ఇంట్రెస్ట్, ఎడిటింగ్ ఇంట్రెస్ట్. ఇవన్నీ నేను నా సొంతంగా నా స్టోరీ బిల్డ్ చేసి, స్టోరీ కంప్లీట్ చేసి నేను మీ అందరికీ చూపించడం నాకు ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచో. ఒక షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయితే నాకు, నేను ఇది ఎవరికీ చెప్పుకోవాలని కాదు, నన్ను నేను ఫుల్ఫిల్ చేసుకోవడానికి. మేబీ 30-20 లైక్స్ వచ్చినా, 30-20 వ్యూస్ వచ్చినా నాకు పెద్దగా ఫరక్ పడదు, కానీ నాకు నేను కంప్లీట్గా ఫీల్ అవుతాను ఇదొక్కటి అచీవ్ చేస్తే. అలా చాలా లిస్ట్ రాసి పెట్టుకున్నాను.
ప్రస్తుతానికైతే ఆ స్టోరీ దానికోసం దాని మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి కొంచెం స్టోరీ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి ఆ స్టోరీకి తగ్గట్టే నేను కూడా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి మారి, అంటే ఆ స్టోరీలో క్యారెక్టర్ కింద నేను బిహేవ్ చేస్తే ఎలా ఫేస్ చేస్తారు ఏంటి అని చెప్పేసి ఇప్పుడు అలా రియల్ లైఫ్లో ఒకసారి తిట్టించుకోవటం అలాంటివన్నీ చేస్తున్నాను. ఓకే, బట్ దట్స్ ఫైన్. నాకు ఏమి రోజంతా ఇంక సంవత్సరాలు ఉండిపో కదా, మర్చిపోతారు అందరూ. అలా ఇప్పుడు ప్రస్తుతానికి ఆ స్టోరీ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి థియరిటికల్గా అయిపోయింది. అది ప్రాక్టికల్గా కూడా ట్రై చేస్తున్నాను. క్యారెక్టర్ని రియల్ లైఫ్లో నేను ప్లే చేసుకుంటూ ఓహో అని చెప్పేసి రియల్ లైఫ్లో ఇలా చేస్తారా, అంటే రియల్ లైఫ్లో ఇలా రియాక్ట్ అవుతారా జనాలు. సో దీన్ని మనం ఇంకా ఇంకొంచెం ఇన్నోవేటివ్గా ఇంపాక్ట్ఫుల్గా ఎలా చూపించవచ్చు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను. స్టోరీ అయితే అయిపోయింది. జస్ట్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేయడానికి కొన్ని అవి కావాలి ఇవి కావాలని చెప్పేసి చాలా ఫ్యాన్సీ ఐటమ్స్ నాకు ఎప్పుడైనా కొన్ని ఏమన్నా స్టార్ట్ చేయాలంటే ఎమ్మటనే ఇంకా వాటికి కావాల్సిన సరుకులు ఏంటి, వాటికి కావాల్సిన మెయిన్ మెటీరియల్స్ ఏంటి. ఇప్పుడు హైకింగ్కి వెళ్తున్నామంటే వెంటనే బూట్స్, ఇంకా వాటికి కావాల్సిన ఇంకా లగేజ్, బ్యాక్ ప్యాక్ అవన్నీ సెర్చ్ చేస్తాం కదా. ఆ బ్యాక్ ప్యాక్ రేట్ ఎక్కువ ఉంటుంది, కొనలేము. సో హైకింగ్ మొత్తం క్యాన్సిల్. అలా హైకింగ్ అనే కాన్సెప్ట్ మర్చిపోయి దానికి కావాల్సిన వస్తువుల కోసం వెతికి ఆ ప్లానింగ్ని క్యాన్సిల్ చేసే అలవాటు అయిపోయింది నాకు. అలా ఒక సెట్ ఆఫ్ రూమ్ లైబ్రరీలో ఒక బుక్ మిస్ అయితే ఆ లైబ్రరీ ఇంక నేను ఓపెన్ చేయను అన్నట్టు, ఇంకా ఆ లైబ్రరీలో ఏ బుక్స్ నేను ఓపెన్ చేయను అన్నట్టే ఉంది నాకు ప్రజెంట్ ఉండేది అప్పుడు దాకా, మొన్నటి దాకా. సో నా స్టోరీకి నేను లిమిట్ చేసుకున్నాను. నాకు ఏం అవసరం లేదు, ఏం అవసరం ఉండకూడదు, జస్ట్ నా ఫోను, నేను, ఒక రూము అని చెప్పేసి ఒక లిమిటేషన్ నేను పెట్టుకున్నాను. నో ఫ్యాన్సీ ఎక్విప్మెంట్స్, నో ఎనీథింగ్, నథింగ్, ఎవరి హెల్ప్ తీసుకోకూడదు. క్వైట్ ఏ బిట్ ఛాలెంజింగే, కానీ నాకు అది నచ్చుద్ది. అలా తీయటమే నాకు కావాలి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సాటిస్ఫాక్షన్ ఫుల్ఫిల్ చేసుకోవడమే నాకు కావాల్సింది. నన్ను నేను అచీవ్ చేసుకున్నానంటే దట్స్ ఆల్. దాని నెక్స్ట్ ఏంటి అన్నది నేను ఇంక వెళ్ళిపోతూనే ఉంటాను. ఓకే, నువ్వు కంప్లీట్ చెయ్యగలవు అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నేను బిల్డ్ చేసుకోవాలి సొంతంగా. అది మాత్రం జరగకపోతే అనే మాట కూడా ఉండకూడదు. ఇంకా స్టార్ట్ చేసే షూట్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో మీకు ఎంతవరకు ఏమర్థమైంది అన్నది నాకు తెలియదు, కానీ నేను ఎంతవరకు చెప్పగలిగాను, అసలు మీకు ఏం చెప్పాను అన్నది కూడా నాకు తెలియదు. కానీ మాట్లాడుతూనే ఉన్నాను కానీ ఎందుకో మాట్లాడుతూ ఉంటే ఒక లైట్ ఫీలింగ్ వచ్చింది చూడు. ఇప్పుడు ప్రజెంట్ అలా ఉంది నాకు. వీడియో నేను పోస్ట్ చేస్తానా లేదా అన్నదే లైట్ నాకు తెలీదు. అలా చేయని వీడియోలు బోల్డ్ ఉన్నాయి కుప్పల కింద. నేను కొత్త ఫోన్ ఈ ఫోన్ కొన్న 6 నెలలకి ఫోన్ స్టోరేజ్ నిండిపోయింది. 256 GB 6 monthsలో నిండిపోయింది. అంటే నేను డేకి ఎన్నిసార్లు లాగ్ చేస్తుంటే నా 256 GB నిండిపోద్ది. నాకు అంత ఇష్టంగా నేను వ్లాగ్ చేసుకోవడానికి చేసిన సడన్గా ఎందుకు ఆపేసాను, ఎందుకు ట్రిగర్ అయ్యాను ఆ మాటలకి. నాట్ ఓన్లీ మాటలు, కొన్ని ఇంకా చుట్టూ ఉండే సిచ్యువేషన్స్ అని అవన్నీ ఇంకా
అవన్నీ సిచ్యువేషన్స్ నన్ను అలా ఆపేసినాయి. సో వాటితో నాకు పని లేదు, అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను ఓవర్ థింకింగ్ సైడ్కి వెళ్ళి ఆగిపోయాను, కావాలని బ్రేక్ వేసుకున్నాను. సో ఇప్పుడు అది నా విష్ లిస్ట్లో టు డూ లిస్ట్లో నా టు డూ లిస్ట్ని స్ట్రైక్ అవుట్ చేయడమే నా మెయిన్ పాయింట్స్. అందులో నేను ఫస్ట్గా ప్రయారిటీ పెట్టుకున్నది షార్ట్ ఫిలిం. ఎందుకంటే చెప్పాను కదా, అందులో అది కానీ కంప్లీట్ అయితే నా 15% టు డూ లిస్ట్లో మొత్తం స్ట్రైక్ అవుట్ చేసేయచ్చు. ఇది అనుకున్నంత ఈజీ కాదు, బట్ ఆ ప్రాసెస్ నాకు ఒక తెలియని సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు. స్టార్ట్ చేశాను ఫైనల్లీ. ఎందుకంటే నేను డ్రీమ్స్లోనే బతికి 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 అది చేయాలి అది చేయాలి అది చేయాలని చెప్పేసి నేను డ్రీమ్స్లో అనుకొని 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 అసలు రియాలిటీలోకి ఎంటర్ అయితే బ్లాంక్, అసలు ఏం చేసింది ఏం లేదు. నేను ఒక్కసారి స్టార్ట్ చేస్తే అప్పుడు నిజంగా ఒక తెలియని కాన్ఫిడెన్స్ వచ్చింది నాకు ఖచ్చితంగా. అవును, నువ్వు స్టార్ట్ చేయగలవు, నువ్వు కంప్లీట్ చేయగలవు అని. ఆ కాన్ఫిడెన్స్ కోసమే నేను చూస్తున్నాను. చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కావాలంటే ఒక లైటింగ్ సెటప్ అంతా మినిమల్గానే, అంటే మరి భారీ ఫ్యాన్సీ ఎక్విప్మెంట్స్ ఏం కాదు, మన బడ్జెట్లోనే ఉండేలా, మన ఇంట్లో ఉండేలా, మన ఇంట్లో ఉన్నవి వాడుకొని చేసేలాగా, క్వాలిటీ వైజ్ బాగుండేలాగా ఏంటి అని చెప్పేసి చూస్తున్నాను. సో దానికి మాత్రం ఆ చేసే రీసెర్చ్కి మాత్రమే టైం పడుతుంది. అవును, నేను కావాలని టైం వేస్ట్ చేసిన రోజులు అయిపోయినాయి. అదంతా నేను రియలైజ్ అయింది జస్ట్ ఒక 2-3 డేస్లో అంతే. ఇప్పుడు దాకా నేను టైం వేస్ట్ చేస్తూ కూర్చున్నాను. ఇప్పుడు కూడా నేను నైట్ అంతా పడుకోకుండా ఏదో ఒకటి రీసెర్చ్ చేయటమో ఏదో ఒకటి చేయటమో, నైట్ అంతా మాత్రం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. మార్నింగ్ నేను లేచేసరికి 1 గంట అవుద్ది. హాఫ్ డే ఎగిరిపోయింది, లిటరల్గా హాఫ్ డే ఎగిరిపోయింది. మిగతా హాఫ్ డే అంటావా ఫోన్ అంతే, ఇంక నథింగ్ మచ్. అంత టైం వేస్ట్ చేసి కూర్చున్నాను. మామూలుగా చిన్న చిన్న వాటికి నేను రిగ్రెట్ అవుతాను. ఇంకా ఇంత టైం వేస్ట్ చేసిన దానికి కూడా నేను రిగ్రెట్ అవ్వట్లేదు. అది నేను రియలైజ్ అయిన తర్వాత కూడా నేను క్లియర్ చేసుకోకపోతే ఇప్పుడు కాదు ఇంకెప్పటికీ చేయలేను. ఆ షార్ట్ ఫిల్మ్ అనేది నాకు కాన్ఫిడెన్స్ బూస్ట్ చేసే ఒక ఏమంటారు, అది స్టార్ట్ చేస్తే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, ఏదన్నా లైఫ్లో ఏదన్నా స్టార్ట్ చేయగలను అని. నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లో ఏం అప్లోడ్ చేశాను, నేనేం అప్లోడ్ చేయలేదు. నా పర్సనల్ ఛానల్ అంటే ఏముండేది కాదు. నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్ పెట్టాలని ఉండేది. అందులో నేను నగేష్ గారితో డిస్కస్ చేసుకొని వాడితో పాటు వీడియోలు చేసేవాడిని. అదృష్టం బాగుండ వీడియో నేను అనుకున్న షార్ట్ ఫిల్మ్ అయిపోయి ఉంటే ఎప్పుడు స్కూల్ డేస్లో ఉన్నప్పుడు అయిపోయి ఉంటే ఖచ్చితంగా ఒక విధంగా ఉండేది. అప్పుడు నాకు ఇప్పటికీ అది తలుచుకుంటే బాధగానే ఉంటుంది. నిజంగా అది షూట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎడిట్ చేద్దామని చెప్పేసి ఫుటేజ్ తీసుకుంటున్నాను. ఫుటేజ్ మొత్తం కరప్ట్ అయిపోయి, అంటే లేదు, ఫోన్ పనిచేయలేదు. అది నా ఫోన్ కూడా కాదు, మా అక్క ఫోన్లో ఫుటేజ్ మొత్తం కరప్ట్ అయిపోయిందన్న క్షణం నాకు బుర్ర పిచ్చెక్కిపోయి బ్లాంక్ అయిపోయి అప్పుడు దాకా ఏదేదో అయిపోయాను. ఇంకా అప్పటి నుంచి నేను ఏం పనులు చేసినా సగంలో ఆపేయటం అలవాటు అయిపోయింది నాకు.
లాస్ట్ మినిట్లో ఒక్క ఏంటది కన్వీనియన్స్ ఒక్కటి కొంచెం వచ్చినా ఆపేయటం అలవాటు అయిపోయింది. ఒక్కటే నన్ను చాలా వెనకలాగేసింది. ఒక్కటి ముందుకు వెళ్ళుంటే ఈరోజు ఏదో పీకేద్దునని కాదు, ఈరోజుకి ఇంకా చాలా బాగుంది, చాలా నేర్చుకునేవాడిని. ఎందుకంటే అప్పుడు చాలా మంచిగా స్టోరీలు రాసుకునేవాడిని. చాలా ఎందుకో రోజంతా ప్రొడక్టివ్గానే ఉండేవాడిని. స్కూల్లో ఆడుకుంటూ ఉండేవాడిని. నాకు ఎందుకో టైం వేస్ట్ చేస్తున్నాను అనిపించేదట్టు ఏం ఉండేది కాదు. ఇంటికి వచ్చినామంటే ఏదో ఒకటి అక్కడనే కూర్చొని మైక్రాట్ చేసుకోవటం, స్టోరీలు రాసుకోవటం అని ఇవన్నీ ఏదేదో ఖాళీగా కూర్చుండేవాడిని కాదు. అవునులే, నేను ఖాళీగా కూర్చోవడానికి, సైలెంట్గా అక్కడనే కూర్చోవడానికి చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయిలే, కానీ వాటిని అన్నింటిని ఓవర్కమ్ చేయాలి ఫస్ట్. అవన్నీ ఏంటనే మెన్షన్ చేయను, చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతానికి అది ఎప్పటికీ అవసరం లేదు. స్ట్రక్ అయిపోయాను, నాకు హెల్ప్ కావాలి. దాని నుంచి నాకే హెల్ప్ చేయాల్సింది కూడా ఎవరో కాదు, నాకు నేనే చేసుకోవాలి. ఎవరిని పట్టించుకోకపోవడమే నేను చేసే పెద్ద హెల్ప్. పిచ్చిగా ఉందిరా, ఏం చేస్తున్నానో ఏంటో అసలు ఐడియానే లేదు. ఇదంతా ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది? ఓకే, అంతా బాగానే ఉంది, అంత సెట్ అవుతుంది ఫైనాన్షియల్గా. ఓకే, ఈఎంఐలన్నీ క్లియర్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత 2025 ఎండింగ్లో బోల్డ్ ప్లాన్ చేసుకున్నాను. 25 రాగానే ఇంకా ట్రావెలింగ్కి వెళ్ళిపోవాలి, ట్రావెల్ చేయాలి అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ ట్రావెల్ చేద్దాం అనుకున్నాను, మొత్తం చేతిలో బడ్జెట్ ఉంది. ఓకే, ఆ టైంలో ఓకే, నాకు సేవింగ్స్ ఉన్నాయి, నేను అనుకున్న ప్లేస్కి ఈజీగా వెళ్ళొచ్చేద్దును. 2-3 టైమ్స్ వెళ్ళొచ్చినా ఇంకా సేవింగ్స్ మిగిలితే ఉన్నాయి, నేను పెట్టుకోగలను, అంత ప్లాన్ చేసుకున్నాను. బట్ సడన్గా తెలిసిందే కదా, జనవరిలో బిస్కెట్ అయ్యి ఇంకా ఇంట్లో కూర్చోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా నేను ఇంట్లో కూర్చోలేదు అప్పటికి. ఒక నెల కూర్చున్నాను, తర్వాత బయట మామూలుగా తిరిగేసాను. ఇంకా ఆగిపోయాను అక్కడితో. నేను అనుకున్న చాలా పెద్దగా ప్లాన్ చేసుకున్నాను. ఈ దెబ్బతో ఓకే నువ్వు ఒక లైన్లో పడతావురా అనుకున్నదా అన్నంత ప్లాన్ చేసుకొని ఒకేసారిగా ఆగిపోయేసరికి ఓకే అనుకున్నాను. అప్పటికి నేను ఓకే దీనికి డిసైడ్ అవ్వకు, కొంచెం టైం తీసుకొని ముందుకెళ్దులే అని చెప్పేసి అనుకున్నాను. బట్ చాలా లేట్ అయిపోయింది అప్పటికే. సరే 6 నెలల తర్వాత మళ్ళీ చేద్దులే అని చెప్పేసి అనుకున్నాను. బట్ ఒకటి ఉంటే ఒకటి మిస్ అయింది. అప్పుడు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండేవాడిని, ఇప్పుడు ఫైనాన్షియల్గా వీక్ అయ్యాను. ప్లస్ బాడీ కూడా సపోర్ట్ చేయట్లేదు బయటికి వెళ్ళడానికి, మైండ్ అసలు సపోర్ట్ చేయట్లేదు. విత్ ఇన్ 6 months చాలా రొట్ట జరిగిపోయింది.
బాడీని ఫిజికల్గా మెంటల్గా రొట్ట అయిపోయింది మొత్తం అంతా. నేను అనుకున్న ప్లాన్ అన్నీ ఆగిపోయినాయి అలా మధ్యలో. అలా మధ్యలో ఆగిపోతుంటే అవి కళ్ళారా నేను చూస్తుంటే నాకు ఎదురుగా నాకు ఇష్టమైన వస్తువులు కాలిపోతున్నాయి, కానీ నేను ఏం చేయలేని నన్ను కట్టేసినట్టు అనిపిస్తుంది. నేను కదలలేను మెదలలేను, నాకు ఇష్టమైన వస్తువులు ఎదురుగా కాలిపోతున్నాయి. నేను మళ్ళీ వాటిని వెనక్కి తీసుకురాలేను. వెనక్కి తీసుకురాలేను అన్నది దాంట్లో నేను రియలైజ్ అయింది ఏంటంటే టైం వెనక్కి తీసుకురాలేను అన్నదే రియలైజ్ అయ్యాను. ఈ వీక్స్ మంత్స్ బ్యాక్ అప్పటిదాకా నేను టైం వేస్ట్ చేస్తున్నట్టు ఏ అనిపించలేదు. నాకు ప్రోగ్రెస్ కనిపించింది, నా గ్రాఫ్ పైకి వెళ్తూనే ఉంది. సడన్గా ఆ ఫైనాన్షియల్ డ్రాప్ అవ్వటము ప్లస్ మెంటల్లీ నేను డ్రాప్ అవ్వటము, ఇంకా గ్రాఫ్ అలా కిందకి వెళ్తూనే బాడీ ఫిజికల్గా డ్రాప్ అవ్వటము, అవన్నీ నా గ్రాఫ్ని కింద తెస్తూనే ఉన్నాయి. బట్ సడన్గా నేను ఊరు వెళ్ళటం, ఒక్కడనే కూర్చొని ఉండటము, నాకు నాకు కంటెంట్ ఏం లేదు అక్కడ, కంటెంట్ ఏం దొరకలేదు. అంటే కంటెంట్ ఏం అవసరం లేదు, చేయాలనుకుంటే ప్రతిదీ చేయొచ్చు. చేసి రొటీన్ అయిపోయి నాకు ఫస్ట్ నుంచి మీకు కొత్తగా ఇవ్వాలి, ఇది కాదు నువ్వు చేయాల్సింది అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్తో అంటే అదొక ఫ్లోలో వెళ్ళిపోద్ది. నేను దాన్ని ఏమీ ఫేక్ చేయను. ఒక్కడనే ఉన్నప్పుడు ఎంతసేపు అని మాట్లాడుకోను నేను, ఇది చూడు, ఇది ఆకు, ఇది మొక్క, ఇది కుక్క అని చెప్పేసి ఇలా ఎంతసేపు అని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూర్చుంటాను. ప్రతి చిన్న విషయాన్ని మీకు ఇరిటేట్ చేయడానికి, ఏదో ఇదెందుకు సర్వైవ్ అవ్వడానికి వచ్చాడు అన్నట్టు అనిపించుకోవడం నాకు అలా అనిపించుకోవడం నాకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు. సరే ఏదో కొత్తగా ఇవ్వాలి, బాగా చూపించుకోవాలి అని చెప్పేసి అనుకుంటే ఏం తట్టట్లేదు. ఊరు వెళ్ళినప్పుడు ఒక్కడనే ఉన్నాను, చాలా ఒక్కడనే ఉన్నట్టు అనిపించింది. ఇంకా అక్కడతో స్టార్ట్ ఆగిపోయాను, బుర్ర ఆగిపోయింది. ఫోన్లో రీల్స్ ఎన్ని వేల రీల్స్ చూసుంటాను, ఎన్నిసార్లు డేటా ప్యాక్లు వేయించుకున్నాను, జస్ట్ రీల్స్ చూడటం కోసమే రోజంతా చేయి కదులుతూనే ఉండేది, నా బాడీ పడుకునే ఉండేది. ఆగిపోయాను అక్కడతో. మోటివేషన్ లేదు, చేయడానికి పనులు లేవు. ఆగిపోయాను అక్కడతోటి. అప్పటి నుంచి వీడియోస్ పెట్టడం మానేశాను. అంటే పెట్టడానికి ఏం లేవు, చాలా ఉన్నాయి. అంటే వీడియోస్ పెట్టడానికి ఉన్నాయి, బట్ చెప్పాను కదా 90% అయితే 10% ఎక్కడో ఒక చోట ఆపేస్తుందని. అలాగా నేను ఊరు వెళ్ళాను కానీ ల్యాప్టాప్ తీసుకెళ్ళలేదు, హార్డ్ డిస్క్ తీసుకెళ్ళలేదు. నా మ్యాక్సిమం ఫోటేజ్ అంతా ఇక్కడ ఉండిపోయింది. ఊరు వెళ్ళినప్పుడు నేను ఇంకా ఎంప్టీ హ్యాండ్స్తో వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఏం లేకుండా నేను ఏం చేయగలను? కొత్త ఫోటోస్ తీసి షూట్ చేయాలి, కానీ నాకు ఇది చేయలేదనే బాధతో కొత్త ఫోటోస్ తీస్తుంటే ఎందుకో ఫేక్గా అనిపించింది. లాస్ట్ నేను ఎవరోతోటి పిల్లలతో వీడియో తీసాను కదా, పిల్లలతో వీడియో తీసినప్పుడు అప్పటికే నేను ఇంకా నా మైండ్ మొత్తం ఎగ్జాస్ట్ అయిపోయి ఇంకా లైట్లే అనుకుంటున్నాను నేను. సర్లే అని చెప్పేసి పిల్లలు వచ్చి అన్న వీడియో తీద్దాం పదా అది ఇది అని చెప్పేసి వాళ్ళకి ఇంట్రెస్ట్. అంటే
మన ఊర్లో ఎవరో ఫోన్ పట్టుకొని వ్లాగులు తీసుకుంటే ఎవడున్నాడు కదా. సో వాళ్ళకి కొత్తగా అనిపించి పిల్లలకి ఏం చూసినా కొత్తగా బాగుంటుంది కాబట్టి వాళ్ళు అలా చూసి ఇంట్రెస్ట్గా వీడియో తెద్దా అన్న అంటే నాకు ఎందుకో బాగా అనిపించి కొంచెం బాగా అనిపించి, అంటే అప్పుడు దాకా సైలెంట్గా ఉండి ఒకేసారి మాట్లాడుతూ ఉంటే బాగుంటుంది కదా. అప్పుడు తీసాను వీడియో. అప్పుడు వీడియో తీసి మళ్ళీ స్విచ్ ఆఫ్. మళ్ళీ అంత మైండ్ ఏదైనా స్ట్రక్ అవ్వచ్చు కానీ మైండ్ స్ట్రక్ అవ్వకూడదురా బాబు. ఇప్పుడు మీరు ఇదంతా వింటున్నారా చూస్తున్నారా అన్నది తెలీదు కానీ నాకైతే చాలా రిలీఫ్గా ఉంది. ఇప్పుడు దాకా నేను ఏం చెప్పానో, ఏమంత బాధలో ఉంచేసానో నాకు తెలియదు కానీ నోట్లోంచి మాట్లాడుతూ ఉండటం వల్లేమో కంటిన్యూస్గా లిటరల్గా నేను రోజు మొత్తం నోరు జిప్పేసుకొని కూర్చుంటాను. సడన్గా ఎంతసేపు మాట్లాడుతూనే ఉండడం వల్ల ఏమో నాకు చాలా రిలీఫ్గా ఉంది. నిన్ను ఎవరు మాట్లాడొద్దు అన్నారంటే నన్ను ఎవరు మాట్లాడొద్దు అనలేదు. అలా అని చెప్పేసి నేను ఏదో టాపిక్లు తెచ్చుకొని నేను మాట్లాడలేను. అలా టాపిక్లు తెచ్చుకొని నేనేం సెమినార్ ఇవ్వట్లేను. ఫ్రీగా మాట్లాడాలి. ఐఎమ్ లిమిటింగ్ మై సెల్ఫ్ అనిపించింది నాకు ఎందుకో. ఇక్కడ నుంచి కాదర ఉండకూడదు అలాగా. నాకు ఏమన్నా మాట ఇవ్వాలన్నా భయమే తెలుసా. ఎందుకంటే ఆ మాట ఎక్కడ నిలబెట్టుకోలేనా అని చెప్పేసి భయంతో మాట ఇవ్వటం కూడా భయమే నాకు. ఒకవేళ ఇచ్చానంటే అది కంప్లీట్ చేయాలనుకుంటాను, బట్ ఏదో ఒక వచ్చేది కదా. కంప్లీట్ ఒక పని స్టార్ట్ చేసామంటే ఏదో ఒక ఇది వచ్చి ఆగుతూనే ఉంటుంది, దానికి ఏదో ఒక ట్రబుల్ వస్తూనే ఉంటుంది. కానీ అవన్నీ క్లియర్ చేసుకొని ముందుకెళ్ళాలి. బట్ నాకు ముందుకెళ్ళే స్కోప్ లేదు, అలవాటు లేదు ఫస్ట్ నుంచి. అలా 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 నాకు ట్రబుల్ కోసం చూసే అంత పని చేస్తూ ట్రబుల్ ఎప్పుడు వచ్చిద్దా, ఎప్పుడు మధ్యలో ఆపేద్దామా అనే అంత స్టేజ్కి వచ్చేసింది నా మైండ్ ఏమన్నా స్టార్ట్ చేస్తే. బాగుందిరా, మైండ్ రిలీఫ్గా ఉంది. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి మైండ్లో, బట్ అనవసరం అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు, అంత ఇది లేదు. లైట్ చెప్పుకోవాల్సినంత పని లేదు దానికి. నా ఫస్ట్ గోల్ నా టు డూ లిస్ట్ని స్ట్రైక్అవుట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. కొత్త మైండ్లోకి వచ్చే కొత్త అంటూ ఏం లేవు, ఉన్న పాతవే నేను ఏమీ కెలకట్లేదు ఏంట్రా అని చెప్పేసి ఆగిపోవటమే. కానీ పాతదాన్నే రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు నుంచో ఉన్న కోరికల్ని అది అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని నా డ్రీమ్లోనే ఇంప్రూవ్ చేసుకుంటున్నానే తప్పించి ప్రాక్టికల్గా నేను ఎప్పుడు ట్రై చేయలేదు. గట్టిగా కొడితే అయిపోద్ది నా టు డూ లిస్ట్. గట్టిగా ట్రై చేస్తే ఒక సంవత్సరంలో గట్టిగా మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. ఒక సంవత్సరంలో చాలా చిన్నవి ఉంటాయి. ఈ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేస్తేనే చెప్పాను కదా 15% అయిపోద్ది అని. ఇంకో 1% ఇంకా అలాంటివి ఉంటాయి. ఏంటి 9 to 5 జాబులు చేయాలి, ట్రావెల్ చేయాలి. అలా ఒక స్టాగ్నెంట్గా అయితే ఉండిపోకూడదు ఒక చోట. ఒక జాబ్ చేసుకుంటూ స్ట్రక్ అయిపోయి అది అలా అని కాదు, కానీ స్ట్రక్ అయిపోవటం అని కాదు, కానీ ఒక జాబ్ మనీ జనరేట్ చేయాలంటే ఎందులోంచైనా జనరేట్ చెయ్యొచ్చు. 2025 ఇది.
ఇంకా అదే జాబ్లో స్ట్రక్ అయిపోవటం ఎందుకు అని చెప్పేసి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి, అన్నీ తెలుసు కానీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అన్నదే నా బాధ. ఇంకా చాలా మంచిదైంది. ఇంకా ఇప్పటికైనా నేను ఓపెన్ అప్ అవుతున్నాను, నేను రియలైజ్ అవుతున్నాను. చాలా లేట్ అయింది కానీ ఇప్పటికైనా రియలైజ్ అవుతున్నాను నేను. మనీ ఒక 9 to 5 జాబ్లోనే నాకు రాదు. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు, స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రతిసారి నేను ఏదో ఒక ఫ్రీలాన్స్ చేసుకొని నాకు మనీ వచ్చేది. నేను అసలు ఖాళీగా ఉండేవాడిని కాదు, ఏదో ఒక ఫ్రీలాన్స్ చేస్తూనే ఉన్నాను, ఏదో ఒక లోగో చేస్తూనే ఉండేవాడిని, ఏదో ఒక పెయింటింగ్స్, ఇలా కమర్షియల్ వర్క్స్ ఏదో ఒకటి చేస్తూనే ఉండేవాడిని. సో మనీ రావటం అనేది ఒక స్టాగ్నెంట్గా ఇది రావాలంటే కష్టం, కానీ మనీ రావడం పెద్ద కష్టమేం కాదు. స్టాగ్నెంట్గా రావాలంటే దానికి అది ఆటోమేట్ అవ్వాలంటే దానికి మనం కష్టపడి ఒక ప్రాసెస్ చేసి దానికి ఎలా చెప్పాలి, దానికి అదే సంపాదించుకునేలాగా చేసేలా చెయ్యొచ్చు మనం. ఒక పనిలోనే కాదు, వేరియస్ పనులైనా చేసి. చెప్పేది ఎలా నాకు అర్థం కావట్లేదు. అదే మనీ అనేది మనం చేసే పనికి బై ప్రోడక్ట్. మన పని చేసుకుంటూ వెళ్ళిపోతే వచ్చేది ఆటోమేటిక్గా వచ్చేసిద్ది. ఆ పని చేయకపోవటమే నాకున్న డ్రాబ్యాక్. దానివల్ల మనీ రాకపోవటం, మధ్యలో ఆగిపోవటం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా టు డూ లిస్ట్లో చాలా ఉన్నాయి నాకు. 9 to 5 జాబ్ చెయ్యాలి ఒక 6 నెలల్లో, ఒక 2 నెలలైనా, ఒక నెల అయినా చెయ్యాలి అన్నదే నా టు డూ లిస్ట్లో ఒక పాయింట్. షార్ట్ ఫిల్మ్ తీయాలి అన్నది ఒక పాయింట్. షూ డిజైన్ చేయాలి ఒకటి. ఇది నాకు ఎప్పటి నుంచో ఉంది. నాకు ఆ క్యాన్వాస్ 750 క్లాసిక్ అది నా చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక. దాన్ని చూస్తే అదొక రకమైన ఇది వచ్చింది నాకు. ఆ టైప్లో షూ డిజైన్ చేయాలన్నదే నాకు ఎప్పటి నుంచో ఉన్న కళ. బట్ అవి అస్సలు వర్కౌట్ అవ్వదు. అంటే ప్రాక్టికల్గా అది బయటికి వెళ్ళదు. ఆ షూ నేనేం బయటికి రిలీజ్ చేసేది కాదు, బొంగు కాదు. బట్ నేను ఆ షూ డిజైన్ చేసే అంత దానికి వెళ్ళాలి. ఏ రోజైనా ఒక షూ అయితే నిజంగా చేస్తాను నేను. ఆ షూ అయితే ఖచ్చితంగా నేను డిజైన్ చేసే పెడతాను ఆ టు డూ లిస్టు. అలా ట్రావెల్ చేయాలి. ఎలా ట్రావెల్ అంటే మళ్ళీ కంఫర్టబుల్గా కానీ కాదు. చిన్నప్పుడు కావాలనే రాను పోను ఖర్చులు ఉంటే అయితే అవి సమోసాలు తినేసి అవి ఖర్చు పెట్టేసి లిఫ్ట్లు ఎక్కువ వచ్చేవాడిని నేను బయట ఊర్లకి వెళ్తే. నేను ఎక్కడికి వెళ్ళింది లేదు బయట ఊర్లకి. ఇప్పుడు రావులపాలెం అనో మెండపేటనో వెళ్ళానంటే కావాలని, ఒకవేళ డబ్బులు ఉన్నా కూడా నేను ఈ దారిలో జేసీపీలను, లారీలను, ట్రాక్టర్లను, అవే మళ్ళీ కార్లు, ఫ్యాంటసీగా కార్లు వెళ్ళాలి, బైకులు, పెద్ద పెద్ద బైకుల్లో తిరగాలని అంత కోరిక కూడా ఏం లేదు మనకి. ఆ చిన్నవి చాలా లేట్ అయిపోవటం వల్ల ఈరోజు ఇంతలా స్ట్రక్ అయిపోయాను నేను. ఆ చిన్నవి ఎప్పుడే క్లియర్ అయిపోయి ఉంటే బాగుండేది. సర్లే, ముందు చాలా రోజులు ఉన్నాయి. అచీవ్ చేసుకోవాల్సింది మన చేతిలోనే ఉంది. లేదు అంటే టైం అయిపోతూనే ఉంటుంది, రోజుకు అయిపోతూనే ఉంటుంది. రేపొద్దున ఎన్నింటికి లెగుతాను నాకే తెలియదు, కానీ లెగాలి. ఇప్పుడు దాకా అనుకోలేదు నేను. ఎప్పుడు దేని మీద పంతం పట్టలేదు, దేని మీద అంతలాగా
అంత కోపంతో ఇది చేయలేదు, ఏ పని మీద కోపంతో చేయలేదు. నేను పంతం బట్టి ఇది కంప్లీట్ చెయ్యాలి అని. ఎందుకో అది అలా పంతం పట్టి చేస్తే దాన్ని ఎందుకు ఫ్రీగా చేయలేము అని చెప్పేసి కాన్సెప్ట్లో నేను ఎప్పుడు పంతం పట్టలేదు. కానీ ఇప్పుడు అది అలాగే చేయాల్సి వచ్చే స్టేజ్కి వచ్చింది. నేను చేయి దాటిపోయాను. నా చేతిలో లేను నేను. నా డే రొటీన్ ఇప్పుడే కాదు, ఎప్పుడో నా చిన్నప్పుడే స్పాయిల్ అయిపోయింది అనుకో నాకు చేతులారా. మా ఇంట్లో వాళ్ళు సెట్ చేద్దాం అనుకున్నా మనం అంచనాలకి అతీతంగా విరుద్ధంగా చేసిన పనులు బాపత కాబట్టి అన్నీ చేతులారా చేసుకున్నామా డైలీ రొటీన్ అనేది. ఇప్పుడు కూడా భారీగా ఏం చేయక్కర్లేదు. నేను డైలీ రొటీన్ అంటే పొద్దున్నే 4ంటికి ఎక్సర్సైజ్లు, పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లు, ప్రోటీన్లు అవి ఏం అక్కర్లేదు. పొద్దున్నే లేచి నువ్వు అనుకున్న పనులు నువ్వు కంప్లీట్ చేసావా, ఆ రోజు సాయంత్రానికి నువ్వు కంప్లీట్గా ఫీల్ అయ్యావా అన్నది నీకు అనిపిస్తే చాలు. ఇంకా నేను అలాగా రోజు సగం రోజు పడుకొని సాయంత్రానికి కంప్లీట్గా ఫీల్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఆ సాయంత్రం రోజు ఏదో ఒకటి కంప్లీట్ పని చేసి కంప్లీట్ ఫీల్ అయిన రోజులు ఉన్నాయి నాకు. సో లేట్గా లేవడం అనేది నా ఇది కాదు. అట్ ద డే అండ్ వచ్చేసరికి ఒక కంప్లీట్నెస్ ఉండాలి. నువ్వు ఏదో ఒక పని చేస్తూ ఆ ప్రోగ్రెస్ నీకు అనిపించాలి, పక్కన నువ్వు చూపించనక్కర్లేదు. నాకు అదే ఆ అలవాటు వల్లనేమో చుట్టుపక్కల ఎవరేమైనా ఉంటే పని చేయలేను నేను. ఒకవేళ నేను పని చేసినా కూడా చుట్టుపక్కల వాళ్ళకి పని చేయనట్టే కనిపించాలి అని చెప్పేసి మైండ్ అలా మార్చేసుకున్నానేమో నేను తెలియకుండానే. అంటే ల్యాప్టాప్లో పని చేసుకుంటే నేను పని చేస్తున్నాను అని చెప్పేసి ఇంకా అదే అలా పని చేస్తున్నట్టు కనబడతానేమో అని చెప్పేసి కంప్లీట్ ఫోన్లోకి మారిపోయాను. నా వర్క్ మొత్తం ఫోన్లోకి కన్వర్ట్ చేసుకున్నాను. ల్యాప్టాప్లో ఏమేమి చేయగలనో దాన్ని మొత్తం ఫోన్లోకే. నేను ల్యాప్టాప్ టచ్ చేసి ఈ రీసెంట్ టైంలో ఒక లాస్ట్ 2-3 వీక్స్ నుంచి నేను ల్యాప్టాప్ పట్టుకుంటున్నాను. కానీ అంతకుముందు 2-3 మంత్స్ నేను ల్యాప్టాప్ కంప్లీట్గా పట్టుకోలేదు. జస్ట్ కొన్నిసార్లు ఎప్పుడు ఫోన్ స్టోరేజ్ అయిపోతే హార్డ్ డిస్క్లోకి ఎక్కించుకోవడానికి మాత్రమే, ఆ ఒక్క మీడియానికి మాత్రమే నేను ల్యాప్టాప్ పట్టుకున్నాను. నేను అప్పుడు దాకా నేను ఫోన్లోనే. ఎందుకంటే నేను పని చేస్తున్నట్టు ఎవరికి తెలియకూడదు. అవసరం లేదు నేను పని చేస్తున్నాడు, ఈవింటి ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నాడు అనే ఫీలింగ్ రాకూడదు. వీడు అల్లచిల్లగానే తిరుగుతున్నాడు అనే తట్టే ఉండాలి. ఇటు పని అయిపోవాలి. ఆ చిల్లర మైండ్ సెట్ వల్ల ఇంకా ఎలాగ ఉండిపోయాం పక్కనోడి దృష్టిలో. మనం పని చేస్తున్నట్టు కనబడితే మాత్రం పక్కనోళ్ళు ఇంకా నాకేం చూపించుకోవడం ఇష్టం లేక ఇలాగా చాలా తీట పనులు ఉన్నాయి కొన్ని మనకి. దానివల్ల ఆ 1% నెగిటివిటీ వచ్చిందేమో. కానీ ఆ 1% మనకు మనమే ట్రిగర్ చేసుకునేలా మనం జనాలను తయారు చేసాము. కాబట్టి ఆ 1% కూడా నా మీద వేసుకుంటాను. ఆ అవతల జనాల కంటే ఎందుకంటే నేను ట్రైన్ చేశాను కాబట్టి ఇలాగా వాళ్ళు అనడానికి నేనే కారణం కదా. నేను ఎలా కనబడితే వాళ్ళకి అలాగే పోర్ట్రేట్ అవ్వద్దు, వాళ్ళు అలాగే మనకి ఇస్తూ ఉంటారు కదా. సో నేను దానికి తగ్గట్టే చేసుకుంటున్నాను. నా పనులు నేను చేసుకున్నా కూడా పక్కన వాళ్ళకి పనులు చేయట్లేదు అనేది లాగా నేను పోర్ట్రేట్ చేస్తూ ఉంటాను. ఒకవేళ పనులు ఏమైనా చేసినా కూడా సైలెంట్గా చేసుకోవాలి. ఎవరికి తెలియకూడదు, ఎవడి హెల్ప్ తీసుకోకూడదు. ఇది ఒక దరిద్రం నాకు. ఎవడు హెల్ప్ తీసుకోకూడదు.
అలానే హెల్ప్ తీసుకోకుండా ఎవడు ఏ పనులు చేశాను చేయలేదు అని అనేం కాదు. చాలా హెల్ప్ తీసుకున్నాను, చాలా చేసుకున్నాను. నా పనులు వచ్చేసరికి ఎవరి హెల్ప్ తీసుకోకూడదు, ఎవరిని కెలకూడదు, ఎవరి పనులు వాళ్ళు ఉంటారు, ఎవరిని డిస్టర్బ్ చేయకూడదు ఫస్ట్, అంతే. అందుకని ఎవరికి ఏం ఫోన్ చేయను కూడా, ఎవడు ఏ టైంలో ఏ పనిలో ఉంటాడా అని. దాన్ని కూడా కొవ్వు అనుకుంటారు మళ్ళీ నన్ను. సర్లేరా, అది అలవాటు అయిపోయింది నాకు అలాగా. ఇంకా అలా చేయకుండా నాకు ఫోను చేయకపోవడం కూడా ఒక అలవాటు అయిపోయింది నాకు. అలా డిస్టర్బ్ చేస్తానేమో, ఎవరి పనులైనా మధ్యలో ఆగిపోతాయేమో. ఎందుకంటే నేను ఒక్కసారి నాకు ఫోన్ ఏమన్నా వచ్చిందనుకో, నేను చేసే పని ఆపేస్తాను, మధ్యలో డైవర్ట్ అయిపోతాను. ఈజీగా డైవర్ట్ అయిపోయేది ప్రపంచంలో ఎవడరా అంటే నేనే. ఇప్పుడు వెనకాల ఏమన్నా సౌండ్ వస్తే ఈ వీడియో ఆపడం, మాట్లాడే టాపిక్ మర్చిపోయి వెనకాల ఏముందని చెప్పేసి చూస్తాను నేను. అంత ఈజీగా డైవర్ట్ అయిపోతాను నేను. చాలా ఎక్కువ మాట్లాడేశాను, చాలా ఎక్కువసేపు మాట్లాడేశాను. ఐ ఫీల్ లైట్. నాకెందుకో అమ్మయ్యా అన్నట్టుంది, నాకు బాగుంది. ఇందాక నా మైండ్ మొత్తం చాలా బరువుగా, భారంగా ఉంది. కానీ ఈ విషయాలతో కాదు, వేరే విషయాలతో. కానీ ఎందుకో కంప్లీట్గా మాట్లాడుతూనే ఉండటం వల్లేమో, ఎందుకు మాట్లాడుతున్నాను తెలియలేదు, కానీ మాట్లాడుతూ ఉండటం వల్లేమో చాలా లైట్గా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు మీరు అంతా చూడక్కర్లేదు, ఇది మీకోసం కాదు, ఇది నా కోసం. నేను తీసుకున్న, నా కోసం నేను ఓపెన్ అప్ అయిన వీడియో ఇది. సారీ, ఇది మీ అందరిని ఎవరిని ఎంటర్టైన్ చేయడానికి కాదు ఈ వీడియో, దేనికి కాదు. నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని నేను రీబిల్డ్ చేసుకోవాలి అనుకుంటున్నానని చెప్పడం కోసం. నువ్వు టైం వేస్ట్ చేస్తున్నావు, అది నువ్వు రియలైజ్ అయ్యో, దాన్ని నువ్వు వేసుకున్న ప్లాన్ని ఇంప్లిమెంట్ చేసే టైం వచ్చింది అని నీకు నువ్వు చెప్పుకుండే వీడియో ఇది. అర్థమవుతుందా? అమ్మా, ఎంత చెప్పారా సర్తగా ఇప్పుడు దాకానే. ఖాళీగా కూర్చొని అబ్బా నిన్ను ఆపేవాడు ఎవడు లేడు, పైన చల్ల గాలి, కింద దోమలు సురుకు మనం కొడుతున్నాయి. మాట్లాడుతూనే ఉన్నావు. నీ కెమెరా నీ ఇష్టం, నీ స్టోరేజ్ నీ ఇష్టం, బ్యాటరీ చాలా ఉంది, ఛార్జింగ్ ఉంది. ఇంకా మాట్లాడుతూ ఫోన్లే. ఇదే నాకు కావాల్సింది కూడా. నేను ఏం మాట్లాడుతున్నానో కూడా నాకు తెలియలేదు. కానీ వీడియో ఎండ్ అయ్యేసరికి, అంటే కొంచెం సేపు అయ్యేసరికి నాకు ఆ మైండ్ మారిపోయింది చూసావా. నాకు ఆ లైట్ ఫీలింగ్ వచ్చింది, ఆ వెయిట్ దిగిన ఫీలింగ్ వచ్చింది చూసావా. అదే ఆ ప్రోగ్రెసే కావాలి నాకు. ఏదో పెద్ద పీకక్కర్లేదు నాకు. ఒక కంప్లీట్నెస్ కావాలి నాకు డే ఎండ్ వచ్చేసరికి. అండ్ ఈ టు డూ లిస్ట్ని స్ట్రైక్ అవుట్ చేయాల్సింది అయితే పక్కా చేయాలి. ఎందుకంటే రోజుకి కోరికలు పెరిగిపోతున్నాయి. ఆ గోల్ కంప్లీట్ చేయాలి, ఈ గోల్ కంప్లీట్ చేయాలి, అవి అచీవ్ చేయాలని చాలా పెరిగిపోతున్నాయి. అంటే కొత్తవి కాదు, ఎప్పటి నుంచో ఉన్నవే.
అవి నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను, మీకు ఖచ్చితంగా చెప్తాను. నాకు ఎందుకో వీడియోలో నేను ఫేక్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది ఈ మధ్యన చేసిన వాటిల్లో. అంటే కెమెరా ఎదురుగా పెడుతుంటే ఒకప్పుడు ఎంబారసింగ్గా ఫీల్ అయ్యి శరత్ గాడు మళ్ళీ వస్తున్నాడు, ఆడిని అక్కడే ఆపేసి తొక్కేసి కొంచెం పక్కకు రావాలి, ఆడిని చుట్టుపక్కలకు రానివ్వకుండా చేయాలి. ఆడు కొంచెం ఈ మధ్యన ఎక్కువ వస్తున్నాడు. అంటే ప్రతి చిన్నదానికి ఓవర్ థింక్ చేయటము, ప్రతి చిన్నదానికి ఎంబారస్ అయిపోవటము, ఇబ్బంది పడిపోవటము, ప్రతి చిన్న మాటని 10 సార్లు రీఫ్రేమ్ చేసుకొని బయటికి చెప్పడానికి 10 సార్లు ఫ్రేమింగ్ చేసుకోవటము. అదే కొంచెం అతిగాడాడు, ఆడిని కొంచెం దూరం పెడితే బాగుపడతాం మనం. ఇప్పుడు దాకా మీకు అది ఎందుకు చూపించానంటే, నేను ఉన్న లైట్ దాంట్లో అయ్యే లైట్లు, చుట్టుపక్కల అంతా చీకటిగానే ఉంది, కనీసం అవి కూడా చూపించకపోతే బాగోదు కదా. ఇది మళ్ళీ ఎడిట్ చేస్తాను అనుకో. ఇంకా నేను మాట్లాడిన ప్రతిదీ నేను సబ్ టైటిలింగ్ ఇచ్చుకోవాలంటే చచ్చిపోతాను బాబాయ్, నాకు అన్న వల్ల కాదు, అంత పనులు పెట్టుకోను. ఇది చెప్పాను కదా, ఈ వీడియో నా కోసం, నా సెల్ఫ్. రేపన్న రోజు నేను మళ్ళీ చూడండి వీడియో, నేను తీసిన వీడియో మళ్ళీ నేను తిరిగి చూడను. కానీ నేను ఇప్పుడు ఈ వీడియో కంప్లీట్ చేశానంటే నా మైండ్ని లైట్ చేసుకోవడానికి మాత్రమే, ఆ వెయిట్ దింపుకోవడానికి మాత్రమే నేను ఈ వీడియో కంప్లీట్ చేశాను. సో అది మ్యాటర్. నేను అనుకున్న గోల్ అయితే నాకు అచీవ్ అయింది. పైకి వచ్చి అసలు యాక్చువల్గా రేపు ఇంకో వీడియో కాన్సెప్ట్ మీద తీద్దాం అనుకున్నాను, బట్ నా మైండ్ లైట్ అయింది. సో లైట్ ఇంకా రేపు పొద్దునకి ఇంకో కొత్త ఐడియా వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే త్వరగా లెగాలి, డే టైం కూడా యూస్ చేసుకోవాలి. నేను డే టైం యూస్ చేసుకోవట్లేదు. డే టైం యూస్ చేసుకోకపోవటం వల్ల నాకు ఎందుకో, ఒక రోజులో అందరూ ఎంత టైం యూస్ చేస్తారో నేను అదే టైం యూస్ చేస్తున్నాను, నైట్ అంతా. ఒక రోజులో ఎంతమంది ఎంతసేపు ఎవరు పడుకుంటారో నేను అదే టైం పడుకుంటున్నాను. కానీ ప్రొడక్టివ్గా అనిపించట్లేదు. ప్రొడక్టివ్గా చెయ్యాలి నేను, ఈ డే టైంలో అయినా నైట్ టైంలో అయినా టాస్క్లు పెట్టుకొని కంప్లీట్ చేయాలిరా. నాకు అది ఫస్ట్ నుంచి ఇష్టం లేని పని, అది టాస్క్ ఇలా పెట్టుకొని అది కంప్లీట్ చేయాలని. కానీ టాస్క్ పెట్టుకొని చెయ్యాలి. నేను ఇంట్లో వాళ్ళు ఎప్పుడు లేపినా లేచేవాడిని కాదు, కానీ నేను టైం టు టైం లేచింది ఎప్పుడు, చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కరాటే క్లాసెస్కి వెళ్ళేవాడిని. మా ఏంటది స్కూల్లో ప్రోగ్రామ్ కానీ కాదు, కానీ అంతకు ముందు కూడా వెళ్ళేవాడిని. నార్మల్గా సారు ఫ్రీగా నేర్పేవారు కాబట్టి నేను మా బ్యాచ్ వెళ్ళేవాళ్ళను. నేను కన్సిస్టెంట్గా ప్రతిరోజు వెళ్ళిపోయేవాడిని. అప్పుడు మార్నింగ్ తెగలేచేవాడిని రా. అప్పుడు 5కి 4కి 4కి వెళ్ళిపోయేవాడిని నాగేశ్వరి ఇంటికి. సైలెంట్గా బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి, కిటికీ దగ్గరికి వెళ్ళి పిలిచి 4:30 అలా నేనే పక్కన వాళ్ళు లేపేవాడిని. నన్ను ఇప్పుడు పక్కన వాళ్ళు లేపుతున్నాడు, కానీ అంటే చిన్నప్పటి నుంచి నన్ను లేపడం ఎవరి తరం కాదు, కానీ నాకు నేను లేవాలనుకుంటే లేచి పని చేసుకుంటాను. అలా కన్సిస్టెంట్గా నేను చేసిన పని అదే. పొద్దున్నే కరాటీకి వెళ్ళేవాడిని. అప్పుడు చాలా ఉండేరా చేయడానికి పనులు, అంటే చాలా కంప్లీట్నెస్ ఇచ్చేవి నాకు. ఒక ఆర్గనైజ్డ్గా ఉండేది. అంటే స్కూల్కి రోజు వెళ్ళేవాడిని కాదు, ఎప్పుడు డుమ్మా కొట్టేవాడిని కాదు, కాబట్టి పొద్దున ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఒక రూల్ ఉంది కాబట్టి ఇంకా దానికి వెళ్ళేవాడిని. అక్కడే సగం రోజంతా అయిపోద్ది కదా, సో అక్కడే నాకు ఫుల్ఫిల్మెంట్ వచ్చేస్తుంది. అందుకనమాట ఇప్పుడు నాకు పనులు ఏం లేవు, చేయడానికి ఏం లేవు,
రోజంతా చేసే పనులు ఏం లేవు, ఒకవేళ ఉన్నా అంత కంప్లీట్నెస్ రావట్లేదు, కాబట్టి నేను ఇలా అయిపోయాను అనమాట. టాస్క్లు పెట్టుకోవాలరా మళ్ళీ. పొద్దున్నే లెగుద్దాము అనుకుంటాను. నా ఫోన్లో అలారము ప్రతిరోజు 7ంటికి పెట్టుకుంటాను. ఇదని కాదు, నా పాత ఫోన్లో కూడా ఉండేది 7ంటికి ఉండేది. అంటే మరీ 5ంటికంటే వారు ఉంటుందని నేను 7ంటికి మార్చాను. అలా 2 years. హైదరాబాద్లో ఉన్న రోజులు నేను కాదు, పక్కన రవిగళ్ళు లేచేవాడు, నా రూమ్మేట్. నేను శుభ్రంగా పడుకునేవాడిని, నా పక్కన వాళ్ళు లేచి ఈ సౌండ్లతో లేచి అది కట్టేసి నన్ను లేపేవాళ్ళు. నేను అది కట్టేసి మళ్ళీ పడుకునేవాడిని. అవసరమైన అవాయిడ్ చేయరా అంటే అలారం అవాయిడ్ చేశాను నేను, అందుకే ఇలా తయారయ్యాను. ఇప్పుడు కూడా నా ఫోన్లో 7కి అలారం మోగుద్ది. నాకు అసలు తెలియని కూడా తెలియదు అది. పొద్దున్న ఎప్పుడో 11ంటికో 12ంటికో 1 గంటకో చూసుకుంటాను, అలారం ఈ టైంకి మోగింది అని చెప్పేసి చెప్తుంది. ఓహో అనుకుంటాను. మనకు తెలిసిందే కదా అని చెప్పేసి అనుకుంటాం. ఇంక రేపు పొద్దున్న నుంచి ఏం టాస్క్లు ఏం పెట్టుకోవాలి, మొత్తం రోజు మొత్తం మారిపోవాలని పెట్టుకున్నామంటే ఇంకా చికిడిగానే అవ్వదు. ఒకటే టాస్క్ పెట్టుకో, రోజుకి ఒకటి చెయ్యి. ఏం చేస్తావు నువ్వు? ఎలాగో ఈ వీడియో మళ్ళీ చూడవరా సర్తావు, కానీ మాట్లాడేది గుర్తుంటాయి కదా. ఫస్ట్ ఇవన్నీ రేపే చేస్తా అన్నది కాదు, చెయ్యాలి, ఎప్పటి నుంచో చేయాలి, కానీ చేయలేకుండా ఆపేసిన పనులు కాబట్టి మెల్లమెల్లగా చేద్దాము, కంగారు లేదు. పొద్దున్నే లేగాలరా. అండ్ ఈ షార్ట్ ఫిల్మ్ని 2-3 వీక్స్లో కంప్లీట్ చేసేయాలి ఎట్టి పరిస్థితుల్లో. జూన్ అయిపోయేలోపు మొత్తం జూలై అయిపోయేలోపు షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ అయిపోవాలరా. నువ్వేం చేస్తావు మరి? యాక్చువల్గా నీ కెమెరా యాంగిల్స్తో సహా ప్రతిదీ నోటెడ్గానే ఉన్నావు, సౌండ్ ఎఫెక్ట్స్ ఇవన్నీ. సో నువ్వు స్టార్ట్ చేయాల్సిందే, అన్నీ రెడీగా ఉన్నది కాబట్టి నువ్వు స్టార్ట్ చేయాల్సిందే. ఇంకా ప్రజెంట్ అయితే పొద్దున్న లేవట్లేదు, అక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. ఈ షార్ట్ ఫిలిం గురించి ఎక్కువ స్టార్ట్ చేయట్లేదు. ఇంకోటి, నేను బయటికి వెళ్ళటం లైట్లే. అది షార్ట్ ఫిల్మ్ అయిన తర్వాత ఆలోచిద్దాం బయటికి వెళ్ళాలి లేదా అన్నది. ఇంకొకటి అంతే ప్రస్తుతానికైతే. ఆ షార్ట్ ఫిల్మ్ అయితే నేను ఇంట్లో కూర్చొని మొత్తం కంప్లీట్ చేసేసుకోవచ్చు. ఇంకా తర్వాత నేను బయటికి వెళ్ళాలా లేదా అన్నదే లైట్. ఇంకా అలా వెళ్ళినా అంత పెద్ద పీకుడు పనులు నేను లేవు కాబట్టి అది లైట్. ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు వెళ్దాము, పనులు మానుకొని కాదు. ఇప్పుడు నుంచి అవసరం వచ్చింది, అది ముందే నువ్వు చేసుంటే నువ్వు చేసుకున్న పని రసిరుతాం. నువ్వు పని చేస్తున్నప్పుడు నువ్వు పని చేస్తున్నావు అని చెప్పేసి పక్కన తెలుసుంటే ఆడెప్పుడు ఖాళీగా ఉంటాడని మాటలు అనిపించుకున్నావు నువ్వే. ఇప్పుడు నువ్వేం చేయాలి? నిజంగా పని చేస్తున్నావు కాబట్టి పని చేస్తున్నాను అని చెప్పేసి నువ్వు సడన్గా అంటే ఎవరిని నమ్మడు. కానీ ఎవరిని నమ్మించడానికి కాదు, నువ్వు పని చెయ్యాలి. ఇప్పుడు అందరికి కనిపించినా కనిపించకపోయినా నువ్వు చేయాల్సిందే. నేనేం చెప్తున్నా అంటే ఫైనల్గా దిస్ ఈజ్ నాట్ ఫర్ ఏంటది
దిస్ ఈజ్ నాట్ క్యూ టు షో ఎవ్రీ వన్. దిస్ ఈజ్ ఇది నిన్ను నువ్వు ఇంకొకటి చూపించడానికి కాదు, ఇది నిన్ను నువ్వు చూసుకోవడానికి. అర్థమవుతుందా? నీ కోసం నువ్వు చెయ్యాలి, తప్పదు. చేయకపోతే ఇంకెప్పుడు ఏం చేయలేవు, ఆగిపోతే అక్కడితోటి. నీకు ఎప్పుడు నచ్చని పనులు చేయాల్సి వస్తుంది. ఇది స్కిప్ చేసావంటే లైఫ్ అక్కడితో స్ట్రక్ అయిపోద్ది. ఆ లూప్లో దిగావంటే ఇంకా అక్కడితో స్ట్రక్, ఇంకా నువ్వేం చేయలేవు. ఏజ్ అయిపోతూ ఉంటుంది. ఫిజికల్గా నీ మైండ్ ఫిజికల్గా నేను హ్యాండిల్ చేయలేవు, టెక్నికల్గా హ్యాండిల్ చేయలేవు. నీ మొత్తం అంతా స్ట్రక్ అయిపోతావు నువ్వు. ఇంకా నెక్స్ట్ ఇంకెవడో వచ్చి నిన్ను ఆహా అవునా అలా అనుకున్నావా అనేటోళ్ళు వస్తారు. నీ పనులు అక్కడ ఆగిపోతాయి ఇప్పుడు కానీ నువ్వు కదలకపోతే. నాకు అప్పుడప్పుడు కొన్ని తీట ఆలోచనలు వస్తాయిరా. ఇప్పుడు ఈ చెట్టుకి ఎవరైనా ఊరేసుకున్నట్టు కనిపిస్తే ఖచ్చితంగా ఫోన్ పట్టుకొని పరిగెడతాను. ఫోన్ అయితే పడేను. ఇప్పుడు ఈ టైంలో నేను ఫ్లాష్ వేస్తున్నట్టు ఎవడైనా చూసాడంటే ఖచ్చితంగా తిట్టుకుంటారు. బాగోదు. అదిరా మరి సంగతి. మరున్నా ఇంకా ఇదేదో బాగుందిరా, నీ కోసం నువ్వు వీడియో తీసి పెట్టుకోవడం. కానీ జనాలు చూస్తే పిచ్చి అనుకుంటారు దీన్ని. ప్రతిసారి పని అవ్వదు, వర్కౌట్ అవ్వదు. ఇప్పుడంటే నువ్వు తెలియక నీ సెల్ఫ్ని నీ కోసం అని చెప్పేసి నువ్వు వీడియో తీసుకున్నావు. కానీ అసలు నేను అప్లోడ్ చేద్దామని కాదు, ఎందుకో నేను మాట్లాడుతూ ఉన్నాం కదా, నాకు ఫ్రీ స్పేస్ దొరికింది, టైం దొరికింది కదా అని చెప్పేసి ఇంకా రికార్డ్ బటన్ స్టార్ట్ చేసాను. ఇలా ప్రతిసారి కుదరదురా శరత్. ఈసారి ఏదో బాగుంది, ఇంకా ఇదే లాస్ట్ అనుకో. అర్థమవుతుందా? ఇంకా ప్రతిసారి మళ్ళీ డౌన్ అవుతాను, మళ్ళీ ఇంకో వీడియో తీసుకుంటాను, నీ కోసం నువ్వు వీడియోలు తీసుకుంటా కూర్చుంటాను అంటే ఇంకా వాళ్ళకేం చూపిస్తావు? చాలు ఇంకా ఎక్కడతా ఈ వీడియో. ఇప్పుడు ఏం చేయాలి? కిందకెళ్ళి స్టోరీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా రూమ్ సెటప్ చేసుకోవాలి. రూమ్ సెటప్లో రూమ్ని కొంచెం నా స్టోరీకి తగ్గట్టుగా మార్చుకుందామని అనుకుంటున్నాను. అది అవసరమా కాదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. కొంచెం అతిగా ఆలోచించాను. అది యాక్చువల్గా అవసరం లేదు, బట్ అలా చేస్తే చాలా బాగుంటుంది. అదే అనుకుంటున్నాను. మరి వాటికి ప్రిపేర్ అవుదాం అనుకుంటేనేమో అవ్వట్లేదు. అదే స్టోరీ రాద్దామని చెప్పేసి జస్ట్ బుక్ పట్టుకున్నాను, లేదా కరెంట్ పోయింది. ఇంకా అక్కడితో నేను పైకి రావడం జరిగింది. అంతే. ఈ వీడియో మొత్తం మీరు చూసారో లేదో నాకు తెలియదు. ఒకవేళ చూస్తుంటే చాలా థ్యాంక్స్. మళ్ళీ వీడియోలు రావు, మీకు బోర్ కొట్టదు. ఓకే, ఇంక ఇప్పటి నుంచి కంప్లీట్ శరత్ గడు తీస్తాడు. ఓకే, ఒక డిసప్పాయింటెడ్ శరత్ గడు అయితే తీయడు. ఒకవేళ డిసప్పాయింటెడ్ శరత్ గడు ఉంటే అసలు వీడియోనే రాదు. నాకులా నేను ఉన్నప్పుడు మాత్రమే నేను వీడియో తీసి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఓకే, చలో లైట్. లాస్ట్ మంత్ ఇదే టైంకి June 5th
నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది ఒక కంపెనీకి. అది వాకింగ్ ఇంటర్వ్యూస్ మా ఫ్రెండ్ సెట్ చేసి, మా ఫ్రెండ్ కూడా అందులో పని చేస్తున్నాడు, వాడు సెట్ చేసి ఆన్లైన్కి సెట్ చేసాడు. బట్ అప్పటికే నేను టెన్షన్గా యాంగ్జైటీ ఫీల్ అయ్యి, ప్లస్ ఇంటర్వ్యూలో తెలియని క్వశ్చన్ నాకు తెలియదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్పేశాను. సో వాళ్ళు రిజెక్ట్ చేశారు. సేమ్ అదే కంపెనీ ఇప్పుడు July 5th ఓపెనింగ్స్ వదిలింది. July 5th ఈరోజే వాకిన్ ఇంటర్వ్యూస్. బెంగళూరులో నైట్ అంతా ట్రావెల్ చేసినా నేను అక్కడికి వెళ్ళలేను. సో ఇది నేను వదులుకున్నట్టే. ఇది నాకు మాత్రమే తెలుసు ఇప్పుడు దాకా. ఇప్పుడు మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు నేను నా టార్గెట్ నెక్స్ట్ మంత్ 5th లోపున షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేసేసిన తర్వాత నేను చేయాల్సిన పని ఒకటి. నేను చేయాలనుకున్న 9 to 5 కూడా ఒక టూ డూ లిస్ట్లో ఒకటి కదా. దానికి నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి. సో దానికి నాకు ఒక జాబ్ కావాలి. సో అక్కడ 2 వచ్చేస్తాయి మనకి. ఫైనాన్షియల్ సపోర్ట్ వస్తే ఆ 9 to 5 అనేది స్ట్రైక్అవుట్ చేసేయచ్చు. అక్కడ కూడా మనకు విన్ అండ్ విన్ సిచ్యువేషనే. సో ఈ షార్ట్ ఫిల్మ్ జూలై అయిపోయే లోపు కంప్లీట్ చేసేయాలి. అది నా డెడ్లైన్. ప్రస్తుతానికి డెడ్లైన్ అయితే ఏం అనుకోలేదు, పెట్టుకోలేదు. లిమిట్ చేసుకుంటే ఎక్కడ కంగారు పడిపోయి ఎటు కాకుండా ఆగిపోతానేమో అని చెప్పేసి లిమిట్ చేసుకొని ఇప్పుడు దాకా ఏమీ కంగారు పెట్టలేదు. బట్ నెక్స్ట్ మంత్ 5th నా టార్గెట్. 5th కాదు, ఈ జూలై అయిపోయే టైంకి నా షార్ట్ ఫిల్మ్ రెడీ అయిపోవాలి. ఎడిట్, షూటింగ్ మొత్తం అన్నీ. దాని తర్వాత కంపెనీస్కి ఇంటర్వ్యూలు అవ్వటమే, ఇంకా ప్రిపేర్ అవ్వాలి. ఇప్పుడు దాకా నా మైండ్లో షార్ట్ ఫిల్మ్ ఒకటే అని చెప్పేసి అనుకున్నాం కదా. సడన్గా ఇందాకే ఆ కంపెనీలో ఇంటర్వ్యూలు రిలీజ్ చేసాడు. మా ఫ్రెండ్ నాకు పెట్టాడు. సో అది ఎంత చేసినా అవ్వదు. నైట్ అంతా ట్రావెల్ చేసినా కూడా పొద్దునకి అక్కడికి రీచ్ అవ్వలేము. కాబట్టి నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా నువ్వు ఇదనే కాదు, ఇంకో దాన్ని ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇంకొక కంపెనీ ఉంది నేను అనుకున్న కంపెనీ, పెద్ద కంపెనీ, దాన్ని ఖచ్చితంగా క్రాక్ చేయాలి. ఏదో ఒకటి చేసి పంతం బట్టి అయినా సార్ క్రాక్ చేయాలిరా. ఇప్పుడు దాకా నేను దేని మీద పంతం పట్టలేదు. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ మీద పంతం పట్టాలి. అది అయిన తర్వాత జాబ్ మీద పంతం పట్టాలిరా. 2 తప్పదు ఇంకా. ఇప్పుడు స్ట్రైట్ అవే కిందకి వెళ్ళి మనం ఏం చేయాల్సింది ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా డైరెక్ట్గా వెళ్ళిపోయి పడుకుంటే చాలా మంచిది. లేదంటే షూట్ని ఎంత త్వరగా ప్లాన్ చేస్తే, ఎంత త్వరగా షెడ్యూల్ చేసుకొని ఇవన్నీ ప్లాన్ చేసుకున్నా కూడా మంచిదే. షూట్ గురించి నువ్వేం చేసినా, ఏం ప్లాన్ చేసుకున్నా మంచిదే. అలా అని చెప్పేసి నువ్వు ఇప్పుడు ఫోన్ నొక్కుంటా కూర్చుంటే మాత్రం కుదరదు. అదిరా పడుకోవటం, షూట్ గురించి ఆలోచించడం, ఈ 2 ఉండాలిరా. గుడ్ నైట్. ఇంకోటి చెప్పకూడదు అనుకున్నాను. యాక్చువల్గా చెప్పకపోయినా మీకు తెలిసిపోద్ది, ఎప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి. మనం షూట్ చేసే రూమ్ ఇదే. యాక్చువల్గా ప్రస్తుతానికి ఇప్పుడు ఇది చిన్న గోడౌన్లో తయారైంది.
ఇదంతా వాడము. దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ నా స్టోరీకి. యాక్చువల్గా రూమ్ కంప్రెస్డ్గా ఉంది కాబట్టి ఆ స్టోరీ కంప్లీట్ అయింది. ఓకే, ఇప్పుడు మిగతాదంతా మీరు అప్పుడు చూద్దరు, కానీ ప్రస్తుతానికి ఇది కూడా అవసరం లేదు. ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను మీకు. మళ్ళీ చీకట్లోకి వెళ్ళిపోతాం. ఎంత వెళ్తురు కుదరదు, అంతే. అసలు నేను పైకి ఎందుకు వచ్చానో తెలుసా? కింద ఫోన్ నొక్కుంటే పైన గాలికి డోర్ కొట్టుకుంటుందని చెప్పేసి క్లోజ్ చేయడానికి పైకి వచ్చి ఇంత వీడియో చేశాను. నేను డైవర్ట్ రామంటారు. నేను డైవర్ట్ అవ్వటంలో పిహెచ్డి అనే సర్టిఫికేట్ లేదు, కానీ ఉండుంటేనా ఇన్ని కట్ట ఉండేది నా దగ్గర.